కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రంలో 43వ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో 43వ గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ముందుగా చిలుకూరు బాలాజీ శివాలయం ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో కొండగట్టు దిగువ ప్రాంత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 400 మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్నినో ప్రభావం తొలగిపోయి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రులు తెలిపారు. కొరకు గురు పౌర్ణమి రోజు రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధి వర్షాలు పడాలనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నీ కూడా పూజలు చేయమని చెప్పి, ఎందుకంటే ఎలినో ఒక ప్రకృతి వైపరీత్యం, దాన్ని భగవంత్ సంకల్పంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇలా బల్కంపేట ఎల్లమ్మ తీసుకున్నా, లేదా ఉజ్జయిని మహంకాళి తీసుకున్నా, లాల్ దర్వాజా తీసుకున్నా, వేములవాడ రాజన్న తీసుకున్నా, కొండగట్టు తీసుకున్నా, ఏ దేవాలయమైనా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడానికి వారు అప్పుడు కూడా కరుణించినారు. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్లో జరుగుతున్న బోనాల సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని పూజలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి ఈరోజు కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 43వసారి పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఈ సందర్భంగా భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మంత్రివర్యులు, బలైన వర్గాల ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు మా మేడిపల్లి సత్తన్న, అదేవిధంగా మా ప్రియమిత్రుడు గవర్నమెంట్ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆదిశ్రీ అన్న గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా కార్పొరేషన్ చైర్మన్స్, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా, ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఆ స్వామివారి యొక్క గురు పౌర్ణమి రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చల్లగా, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి. సకాలంలో వర్షాలు పడకపోయినప్పటికీ ఆలస్యమైనా కూడా మంచి వర్షాలు, శుభసూచకంగా వర్షాలు పడడం చాలా ఆనందదాయకం నుంచి కూడా గొప్పగా ఆ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారి సహకారంతో కొండగట్టు అంజన్న ఆలయంలో ఈరోజు వర్ణయాగానికి సంబంధించినటువంటి ఓ పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించే క్రమంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చొప్పదండి సత్యం గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అనేక మంది అంజన్న భక్తులు ఆధ్యాత్మిక చింతనలో వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పని చేసేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చే క్రమంలో వర్ణ దేవుడు కూడా ఈరోజు కరుణించి సమృద్ధిగా వర్షం రూపంలో రావడం రైతుల కళ్ళల్లో, ప్రజల కళ్ళల్లో ఆనందం కల్పిస్తున్న వేళ పచ్చని పొలాలు మరి బ్రహ్మాండంగా పండే విధంగా ఈరోజు వర్షాలు రావడం లభించింది. అంజన అనుగ్రహం. గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసినప్పుడు 29 కిలోమీటర్లు, కానీ తర్వాత గిరి ప్రదక్షిణలో ఇబ్బంది కలుగుతుందని పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తే వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా స్పందించి తన సొంత నిధులిచ్చి దారి చేయడానికి మార్గం సుగమం చేశారు. కాబట్టి ఈరోజు ఇంతమంది తిరగగలుగుతున్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు దేవాలయం గురించి ఆలోచిస్తే దేవాలయాలు చాలా అద్భుతంగా బాగుపడతాయి. దానికి ఈరోజు నిదర్శనం అండి.
వర్షం పడాలని సంకల్పం చేసుకున్నాం. అద్భుతంగా వర్షం పడుతుంది కాబట్టి ఇంతమంది వచ్చారు. వీళ్ళందరికీ అంజన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. మా గురువు గారికి, మా నాన్నగారికి మేము స్మరణ చేస్తూ జై శ్రీరామ్.